ఇది అసలు ఇలా బట్టల మార్కెట్ ఏంది, బట్టలన్నీ ఎట్లా పోవాలి ఎట్లా రావాలి అని ఎంత గట్టిగా వచ్చేసాడండి మా ఆయన నా పైన. నిజానికి ఆడోళ్ళ బాధలు వాళ్ళకి ఏం తెలుస్తాయి చెప్పండి. ఒక్కరోజు ఎక్స్ట్రాగా బట్టలు పిండలేదు అంటే మామూలుగా 3 days బట్టలు మామూలుగా ఉండవు. అసలు ఎక్కడ ఎండేయాలో కూడా ప్లేస్ ఉండదు, అట్లా అయిపోతాయి అనమాట. ఆటడు ఉన్నాయి కాస్త మోపడై కూర్చుంటాయి. ఇక్కడ ప్లేస్ లేక ఒకదాని మీద ఒక్కటి కూడా వేసేసిన నేను. వాషింగ్ మిషన్ ఉంది కానీ ఏం లాభం, వాషింగ్ మిషన్లు వేసినాక కూడా బయట విండేటి బొచ్చడు ఉంటాయి. పిల్లలు మాపిన మాపుడికి వాషింగ్ మిషన్లు వేస్తే మురుగు పోతుందా చెప్పండి, అస్సలు పోదు. ఇక్కడ మా చెట్లకైతే రోజ్ చెట్టుకి రెడ్ రోజ్కి 2 flowers వచ్చినాయి, ఆరెంజ్ చెట్టుకి 2 flowers వచ్చినాయి. వాటిని తెంపాలంటే ఎవ్రీ టైం నేనైతే ఆ తొట్టిని కిందికి దింపి వాటిని కోసుకుంటాను అన్నమాట. చూడండి ఎంత క్యూట్గా ఎంత బాగా వచ్చినాయో తెలుసా. అది సరిగా కనిపించట్లేదు, ఇప్పుడు తీసే ఓపిక కూడా నాకు లేదు. ఇదండి మా బట్టల రామాయణం. మీ ఇంట్లో కూడా ఇంతేనా? ఒక్కరోజు పిండకపోతే ఇన్ని గనం అవుతాయా? పిండలేక యాస్ట్ వచ్చి అలసిపోతారా? కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.